అభిప్రాయం. మూడవది సంఘ వైపున కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉండాలి. అది కూడా రైతాంగానికి ఎడ్యుకేట్ చేసే విధంగా మన ప్రచార సామాగ్రి ద్వారా సరే మొత్తం మీదైతే మన కమిటీ అభిప్రాయం ప్రభుత్వాలు పంటల విషయంలో మద్దతు ధరలు ఇవ్వకపోవడం అనేది పూర్తి స్థాయిలో రైతులు నష్టపోతారు అనేది మరొక అంశం. పూర్తి స్థాయిలో రైతాంగం యొక్క విషయాలను ఈ ప్రభుత్వాలు గ్రామాలలో గ్రామ కమిటీలు అవసరం ఉంటుందనేది అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు తెలియాల్సిందిగా కోరుచు. కూడా వారి అభిప్రాయాలను అందించి ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం అబ్బనుకుంట వరంగల్ తెలంగాణ రైతు భవన్లో జిల్లా కమిటీ సమావేశం జరపడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం తరపున ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలాన రైతులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యూరియాను కేంద్ర ప్రభుత్వం కొరత అనే పేరు మీద చూపెట్టి పూర్తి స్థాయిలో రైతులకు అందేయలేక పోతున్నది. ఈ సంవత్సరం కాను 9 లక్షల మెట్రిక్ టన్నుల అటువంటి యూరియా మన రాష్ట్రానికి అవసరం. కానీ ఈ రోజు కల్లా వచ్చింది దాంట్లో 50% మాత్రమే రైతులకు చేరింది. మరి మిగతా 50% కూడా రైతులకు చేరవలసిన అవసరం ఉన్నది. ఇది కాక తక్షణమే అందేయకపోతే ఇప్పటికే రైతులు నష్టపోయి మొక్కజొన్న విషయంలో దిగుబడి తగ్గింది. ఎందుకంటే సమయానికి యూరియా అనేది అందియలేదు, దానివల్ల దిగుబడి తగ్గే అవకాశాలే తగ్గినాయి. మరి మరో సైడ్ ఇప్పుడు నాట్లు పడ్డాయి. ఇవాళ వరికి యూరియా తక్షణం అవసరం. మరి అది కూడా అందియకపోతే ఇవాళ వరి విషయంలో కూడా వరి రైతు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా యూరియాని 5-6 రోజులలో దిగుమతి చేసి విచ్చలవిడిగానే దొరికే విధంగా చూడాలనే విధంగా మా తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పత్తి వేసిల్లో రైతులు ఆ పత్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దిగుమతి అనే విధంగా విదేశీ పత్తిని దిగుమతి చేసుకోవడం అనేది బేలను దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల పత్తి రైతులకు కూడా ప్రమాదం ఏర్పడి ఉన్నది. అది కూడా ఏంటంటే నువ్వు దిగుమతి చేసుకుంటావా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర దేశాల నుంచి వెళ్ళి, లేదు మన దేశం నుంచి ఎగుమతి పంపిస్తావా, అది కేంద్రం ఇష్టం. కానీ పత్తి రైతుకు కింటాకు 12,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతుకు కొనుగోలు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం తక్షణమే ఉన్నది. లేకపోతే ఈ సంవత్సరం పత్తి రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే గత సంవత్సరం 7,000కు మించలే కింటన పత్తి, కానీ ఈ సంవత్సరం విదేశీ పత్తిని దిగుమతి చేసుకుంటున్నది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. మరి అది దిగుమతి చేసుకోవడం వల్ల ఇవాళ 5,000-6,000 కింటాకు అమ్మే పరిస్థితి ఇవాళ ఏర్పడుతున్నది. ఈ ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం నుంచి రైతు బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం 12,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మా జిల్లా కమిటీ అభిప్రాయపడ్డది. ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది. వాటిని తక్షణమే ఇవి అమలు చేయాలనే విధంగా మా యొక్క జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ను.